అన్నా జీతం ఇవ్వండి అన్నా, నేను వెళ్తున్నా. ఇంకా 4 రోజులు ఉంది కదరా, ఇస్తాలే. లేదన్నా, నేను అంతవరకు రాలేను. నా జీతం ఇప్పుడే ఇవ్వండి, నేను వెళ్తున్నా. ఏమైంది? నాకు తెలిసిన ప్రతి చోట అడిగా, అందరూ 13,000 నుండి 10,000కు జీతం ఇస్తున్నారు. మీరు మాత్రం 2 ఏళ్ళ నుండి 12,000 ఇస్తున్నారు. ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని తండ్రిలాగా ఫీల్ అయ్యా. మీరు మాత్రం నన్ను ఏ రోజు అలా చూసిండేదే లేదు. నా జీతం నాకు ఇవ్వండి అన్నా. ఇది నీ శాలరీ మొత్తం. ఒక నిమిషం ఉండు, ఇది కూడా తీసుకెళ్ళు. ఏందన్నా అది? నేను ఎప్పుడు నీ చేతికి ఇచ్చే 12,000 రూపాయలు జీతం మాత్రమే కనపడుతుంది, కానీ నేను నీ పేరు నెల నెల 3,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నా. ఇంకో విషయం, నేను ఎప్పుడు నిన్ను యూజ్ చేసుకోవడానికి పనిలో పెట్టుకోలేదు. మీ నాన్నలాగా నీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. ఇంకా వెళ్ళు. ముందు వెనుక ఆలోచించుకోకుండా తప్పు చేశానే.